ఆ జంట దేవాలయాలకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. కొండ మీద శివాలయంగా కీర్తించబడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతుంది. గుడిలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక పారవస్యానికి లోను కాని భక్తుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. గుడి చుట్టూ ఎటువైపు చూసినా శివగణాలు సాక్షాత్కరిస్తాయి. భక్తులతో నిత్యం దేవాలయం పూజలు అందుకుంటుంది. తెల్లవారుజాము నుంచి ఆ గోపురం శిఖరం నుంచి నమక చమక రుద్రపాఠం చెవులకు సోకి భక్తి తీరాలకు తీసుకువెళుతుంది. మనకు తెలియకుండానే మన పెదవులు ఓం నమశివాయ అనే నామాన్ని జపిస్తాయి. 4 దశాబ్దాలకు పైగా నిత్యం ఇక్కడ జరిగే జప దీక్ష మంత్రానుష్ఠానంతో ఈ శివాలయం శక్తిపీఠంగా ఆవిర్భవించింది. ఒంగోలు కేశవస్వామిపేటలో వెలిసిన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంపై ప్రత్యేక కథనం దర్శిద్దాం రండి. శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. గుడి వద్దకు చేరుకోగానే సాక్షాత్తు కైలాసానికి స్వాగతిస్తున్నట్లు మెట్లు దర్శనమిస్తాయి. మెట్టు మెట్టుని శివుడిగా భావించి భక్తులు మెట్లకు పూజలు జరిపిస్తారు. మెట్లు ఎక్కి గాలిగోపురం వద్దకు రాగానే ద్వారపాలకులు స్వాగతమిస్తారు. గుడిలోకి ప్రవేశించగానే ఆకాశం ఎత్తుకు ఎదిగిన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ప్రతి భక్తుడు భగవంతునిపై నికార్సైన భక్తి కలిగి ఉండాలని ధ్వజస్తంభం ప్రబోధిస్తుంది. లోనికి వెళ్ళగానే భక్తుల సందడి. పుణ్యతిథులలో అయితే భక్తులతో దేవాలయం కిటకిటలాడుతుంది. కార్తీక మాసం పర్వదినాలలో కార్తీక జ్యోతులు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు భక్తులు. శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. హర 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 అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనసా. హరనామ స్మరణ చేతరించవే మనసా. హరనామ స్మరణ చేతరించవే మనసా. ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధన పవిత్రమైనది. మనం చేసే కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని ఆ స్వామిని ఆరాధిస్తాం. స్వామి వక్రతుండ మహాకాయుడై ఇక్కడ దర్శనమిస్తాడు. కాశీ విశ్వేశ్వర స్వామి వారి మందిరంలోనే ఎడమవైపున ఉన్న బొజ్జగణపయ్య రూపం ఆనంద పారవస్యం కలిగిస్తుంది. ఆ పక్కనే ఉన్న జగద్గురు ఆదిశంకరుల విగ్రహం అభయహస్తంతో మనల్ని పలకరిస్తుంది. భక్తులు కైమోడ్పులు సమర్పించి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అంటూ ఆదిశంకరుణ్ణి ఆరాధిస్తారు. శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే. గర్భగుడిలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు కైలాసనాథుడిగా దర్శనమిస్తాడు. శివలింగం చిన్నదిగా కనిపించినా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగ మౌలి విలసత్ పుణ్యేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రోపదం విప్రోభిషిం చే శివం అన్నట్లు ఆ శివలింగం ఆపాతాళ నభస్థలాంతానికి ఎదిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. శివలింగానికి దిద్దిన త్రిపుండరాలలో 3 లోకాలను దర్శించుకోవచ్చు. ఆ మధ్యలో పెట్టిన కుంకుమ బొట్టు అధర్మపరులను దహించి వేసే 3వ కన్నుగా,
ధర్మపరులను చల్లగా చూసే అమ్మ పార్వతీమాతగా కనిపిస్తుంది. శివుని కంఠానికి ఆభరణమైన నాగేంద్రుడు అంబరమై కొలువు తీరి ఉంటాడు. శివుని త్రిశూలం, డమురకం చూడటమే జన్మ సాఫల్యానికి, మోక్షానికి మార్గం. అలా స్వామి సుందరంగా దర్శనమిస్తారు. అర్చక స్వామి శివయ్యకు దృష్టి తగలకుండా హారత పట్టినప్పుడు భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ పులకించిపోతారు. ఆ పక్కనే కొలువై ఉన్న కాశీ అన్నపూర్ణేశ్వరి పెద్ద ముత్తైదువుగా కూర్చుని అభయహస్తంతో అలరారుతుంది. అజ్ఞానాన్ని తొలగించే ఆదిపరాశక్తిగా, అధర్మ పరులను దహించే దుర్గగా, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చే అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. శంభో మహాదేవ నీవే మా గతి అంటూ, శంభో మహాదేవ నీవే మా గతి అంటూ, మహాదేవుని చేరి శరణు కోరవే మనసా, మహాదేవుని చేరి శరణు కోరవే మనసా. ఈ జన్మతో కర్మలెల్ల తీరిపోవు మనసా. శివ 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 అంటూనే, శివ 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 అంటూనే, శివనామ స్మరణ చేయవే ఓ మనసా, నీలోనే శివుని కాచవే. ఈ శైవ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా సాక్షాత్తు కేశవుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదనే తత్వాన్ని ఇక్కడ కొలువై ఉన్న శివకేశవులు మనకి బోధిస్తారు. వీరితో పాటు దక్షయజ్ఞం సమయంలో శివుని జటాజోటం నుంచి ఆవిర్భవించిన వీరభద్రుడు భద్రకాళి సమేతుడై కొలువై ఉన్నాడు. అలానే పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు శ్రీ వల్లీ దేవసేన సమేతుడై షణ్ముఖుడిగా దర్శనమిస్తాడు. బ్రహ్మదేవుడి శిరస్సు తుంచివేసిన కాళభైరవుడు నిత్యం పూజలందుకుంటూ కనిపిస్తాడు. రుద్రుడైన శివుడు జ్ఞానప్రదాతగా, దక్షిణామూర్తిగా రావి చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకొని కొలువై ఉంటాడు. ఆ పక్కనే సప్తమాతృకులైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి పేర్లతో దర్శనమిస్తారు. వారాహి నవరాత్రుల్లో సప్తమాతృకలలో ఒకరైన వారాహి మాతను విశేషంగా ఆరాధిస్తారు. జ్ఞానస్వరూపుడైన సూర్యభగవానుడు సప్తాశ్వ రథారూఢుడై కనిపిస్తాడు. వీరితో పాటు చండీశ్వరుడు, నవగ్రహాలు, పంచముఖ నాగేంద్రుణ్ణి ఈ శివాలయంలో దర్శించుకోవచ్చు. శివనామ స్మరణ చేయవే ఓ మనసా, నీలోనే శివుని కాచవే. హర 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 అంటూనే, హర 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 హర. శివలింగాన్ని స్పర్శించుకోవాలని, స్వహస్తాలతో అభిషేకించుకోవాలని భక్తుల ఆశ. దానిని దృష్టిలో ఉంచుకొని గుడి వెనుక మారేడు వృక్షం కింద శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామిని తమ స్వహస్తాలతో అభిషేకించి ఆనంద పారవస్యం పొందుతున్నారు. హరనామ స్మరణ చేతరించవే మనసా, హరనామ స్మరణ చేతరించవే మనసా, హరనామ స్మరణ చేతరించవే మనసా. శివ 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 అంటూనే, శివ 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 అంటూనే, శివనామ స్మరణ చేయవే ఓ మనసా, నీలోనే శివుని గాంచవే. ఒంగోలు కేశవస్వామిపేటలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం పంచాయతన క్షేత్రంగా భాసిస్తుంది. రాజుల కాలంలో నిర్మించిన ఈ క్షేత్రం వైభవాన్ని గురించి అర్చక స్వామి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి వివరించగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శివరాత్రి, కార్తీక మాసం లాంటి పర్వదినాలలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రావిళ్ల శివశంకర్, చైర్మన్ తూము సుబ్బారావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న అతి పురాతన దేవస్థానం శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం పక్కనే ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. ఈ రెండు కూడా
జంట ఆలయాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి మన ఒంగోలు గ్రామంలో. ఈ శివాలయం విష్ణాలయం రెండు కూడా శివకేశవుల యొక్క సన్నిధి. ఇది కొండ మీద శివాలయం అని అంటారు. ఈ శివాలయాన్ని పక్కన చెన్నకేశవ స్వామి దేవస్థానం అంటారు. ఈ ప్రాంతాన్ని కూడా కేశవస్వామి పేట అనేటువంటి ప్రాంతంగా చెప్పుకుంటుంటారు. ఇది సుమారుగా 450 సంవత్సరాల క్రితం ఆలయాలు ఈ జంట ఆలయాలు. ఇవి రాజుల కాలంలో వంకాయలపట్టి వీరన్న గారు మహామంత్రిగా చేసే కాలంలో శివాలయాన్ని నిర్మించారని, అలాగే మందలపాటి వీరభద్రరాజు, రామచంద్రరాజు, రామభద్రరాజు అనేటువంటి రాజులు పరిపాలన చేసినప్పుడు రాజుగారు కోరిక మేరకు చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని ప్రతిష్ఠ చేసిందని మనకి ఆధారాలతో తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి పురాతనమైన దేవస్థానాన్ని అందరూ దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే అండి, ఎక్కడైనా సరే ఒక శివాలయానికి గనక దర్శనం చేసుకొని ఒక శివలింగానికి గనక అభిషేకం జరిగితే శివకేశవులకే కాకుండా అమ్మవారితో కాకుండా సకల దేవతలకి ఆరాధన అభిషేకాలు చేసిన ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భక్తులందరి కోసంగా పంచాయతన పూజా విధానము అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అంటే భక్తులందరూ కూడా అందరి దేవతలను ఉన్నటువంటి దేవతలందరినీ కొలవాలంటే కొన్ని సాధ్యాలు ఉంటాయి, అసాధ్యాలు ఉంటాయి. కనుక ప్రధానమైనటువంటి దేవతలు 5 అని నిర్ణయించి ఈ 5లోనే మిగతా సకల దేవతలు ఉన్నారు. కాబట్టి ఈ పంచాయతన విధానంగా గనక ఆరాధన చేస్తే సమస్త దేవతలు కూడా నిత్య ఆరాధన జరిగినట్లు అని చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఆ 5 ఏమిటి అన్నాడు. ఆదిత్యము, అంబికము, గణనాథము, విష్ణుము, మహేశ్వరం అని 5 చెప్పారు. కాబట్టి ఆ ఉదాహరణకి ఆదిత్యం అన్నారనుకోండి. ఆదిత్యం అంటే సూర్యుడు. సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే నవగ్రహాలు 9, అధిదేవతలు, ప్రసిద్ధ దేవతలు, అష్టదిక్పాలకులు అందరికీ కూడా సూర్యనారాయణ అర్చన జరిగితే అందరికీ జరిగినట్లు లెక్క. అట్లాగనే ఈ పంచాయత అంబికం అంటే అమ్మవారు, అంబ అంటే అమ్మవారు తల్లి. అయితే ఆ అమ్మవారు ఏ స్వరూపంలో మనం పిలుచుకున్నా లక్ష్మి అనొచ్చు, సరస్వతి అనొచ్చు, అన్నపూర్ణ అనొచ్చు, దుర్గా, కాళీ అనొచ్చు, అనేక రకాల పేర్లతో మనం పిలుచుకుంటాం అమ్మవారిని స్వరూపాన్ని. ఏ అమ్మవారికైనా సరే అంబికం అనేటువంటి సాలగ్రామానికి అభిషేకం కానీ పూజ చేస్తే అన్ని అమ్మవార్లకి చేసినట్లే అవుతుంది. అలాగే గణనాథం అన్నాడు. గణనాథం అంటే గణపతి ప్రధానమైన వాడు. గణనాథానికి చేస్తే ఆ పూజాది కార్యక్రమాలు విష్ణుగణాలు, శివగణాలు, మరుద్గణాలు, సప్తమాతృకలు, ఇటువంటి ఇంద్రగణాలని ఉన్నాయి. ఇలాగా గణాలైతే ఎక్కడైతే ఏ దేవతలకు గణాలు ఉంటాయో ఆ గణాలన్నిటికీ అధిపతి గణపతి వినాయకుడు. కాబట్టి ఆయనకి చేస్తే అందరికీ. తర్వాత విష్ణుం, ఆదిత్యం, అంబికం, గణనాథం. తర్వాత విష్ణుం, శ్రీ మహావిష్ణువు చేస్తే అనంతుడు అనమాట. ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడు అని చెప్పడానికి లేదు, అనంతు, ఆయన పేరే అనంతుడు. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు గనక చేస్తే సమస్త దేవతలే కాకుండా ఈ గంధర్వ, కిన్నెర, కింపురుషులు, మునులు, యోగులు అందరికీ కూడా నారాయణ ప్రీతి అయితే అందరూ కూడా ప్రీతి చెందుతారు అని. అలాగనే మన జన్మ సార్థకత మనకి కానీ మన పితృదేవతలకు కానీ అందరూ తరించాలి. దేవతలతోటి సహా మన పితృదేవతలు, మన వంశం అందరూ తరించాలంటే మహేశ్వరం. ఒక్క మహేశ్వరుడు గనక చేస్తే ఇంకెక్కడ ఏది కొర ఉండదు. దానికోసం మన ఒంగోలు ప్రజలందరికీ కూడా ఆ సౌకర్యం కలగటం కోసం మన శివాలయాన్ని దర్శనం చేసుకుంటే సమస్త తీర్థక్షేత్రాలు చూసిన ఫలితం పొందాలనేటువంటి అభిప్రాయం చేత మన దేవస్థానంలో ఈ పంచాయతన దేవతలు అందరూ కూడా ఈ ఆలయంలో ఉన్నారు. ఆ ఈశాన్య భాగంలో సూర్యనారాయణమూర్తి ఉన్నాడు, గణపతి స్వామి ఉన్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా కేశవస్వామి విష్ణుమూర్తి ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నారు, పార్వతీదేవి ఉంది. కాబట్టి ఇది పంచాయతన క్షేత్రంగా రూపుదిద్దుకొని భక్తులు ఎంతో విశేషంగా స్వామివారిని అర్చించి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఈ పంచాయతన క్షేత్రంగా ఉన్నటువంటి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులందరూ తరించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఒంగోలులోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఆయన ఎదురుగా ఉన్న నందీశ్వరుడి 2 కొమ్ముల ద్వారా దర్శించుకొని చెవిలో మన కోర్కెలు చెప్పుకుంటే సాక్షాత్తు
ఆ కైలాసనాథుడే కనికరిస్తారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి, తరించండి. ఓం నమః శివాయ.